అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిపై హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో వీరితో పాటుగా డీసీసీ ప్రధాన కార్యదర్శి మూల రవీందర్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ వాసాల రవీందర్ గారు, మైనార్టీ నాయకులు కరీం గారు, అంజయ్య గారు తదితరులు పాల్గొనడం జరిగింది. వారి మాటల్లోనే విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ తను చెప్పిండు ఒకటే, ప్రభాకర్ గారు ఆధారాలు ఉంటే చూపించమని చెప్పాడు. ఆధారాలు లేకుండా ఏమైనా కానీ మరి ఈరోజు చూసిన విషయం చూస్తూ ఉంటే, నేను గుడికి వస్తాను, నువ్వు గుడికి వచ్చి ప్రమాణం చేయి అని చెప్పేసి ఏదో ఒక వింత పోకళ్లతోని ముందుకు పోతా ఉన్నాడు తప్ప దానిలో ఏం పసలేదు. ఆల్రెడీ ఎన్టీపీసీ వాళ్ళు ఒక నోటు విడుదల చేశారు. ఫ్లై యాష్ అన్నది మేము గవర్నమెంట్ పక్షాన ఫ్రీగా సప్లై చేస్తున్నామని. ఆ తీసుకుపోయే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ను నిఘా బాధ్యత అయితే పోలీసు, లేకుంటే ఆర్టీఏ ఆఫీసర్లు వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. వాళ్ళతోని అయ్యే బాధ్యతగా వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే ఇందులో పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రి గారికి ఏం సంబంధం? కేవలం ఒక బురద చల్లడం తప్ప. మరి పొన్నం ప్రభాకర్ గారి చరిత్రనంతా మేము దగ్గర ఉండి చూసిన వాళ్ళం. మేము ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను మొదటిసారి ప్రెసిడెంట్, నా తర్వాత మరి తన అత్యంత మేరతో గెలిచినటువంటి ప్రెసిడెంట్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఒక మచ్చలేని అవినీతి ఆరోపణలు లేనటువంటి నాయకుడు ఎవరంటే పొన్నం ప్రభాకర్. మరి పొన్నం ప్రభాకర్ గారు ఒక సొసైటీ ప్రెసిడెంట్గా, దాని తర్వాత డీసీఎంఏ చైర్మన్గా, మరి దాని తర్వాత మార్కెట్ చైర్మన్గా విధులు నిర్వర్తించినప్పుడు కూడా ఒక్క పైసా కూడా అవినీతి ఆరోపణ లేదు. మరి ఇప్పుడు ఇంత కష్టపడి మరి ఎంతో నీతిగా మనం ప్రజలకు సేవను అందించాలని చెప్పేసి ఈనాడు ఒక జిల్లాకే మనకు గర్వకారణంగా మరి మంత్రి పదవి వస్తే ఓర్వలేని కౌశిక్ రెడ్డి మరి ఒక తనను పట్టుకొని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అసలు కౌశిక్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క భారతదేశంలో, ఇక ప్రపంచంలో ఎట్లుండో తెలియదు కానీ ఈ భారతదేశంలో నీలాంటి గెలిపేవాళ్ళన్నా గెలిచినరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రణవ్ అక్కడ గెలిచే పరిస్థితి, అంటే అలాంటి ప్రణవ్కు అలాంటి ఊపు వచ్చిన టైంలో నువ్వు ఇక ఎట్లా ఓడిపోతా అని చెప్పేసి ఈ ప్రజల సెంటిమెంట్ను ఆధారంగా తీసుకొని ఒక బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించినాం. నేను చస్తా, నేను గెలిస్తేనే శోభయాత్ర, లేకుంటే శవయాత్ర, నా భార్య పిల్లలు మేమందరం కూడా చేస్తాం, మా పాడతోని మీరు శవయాత్ర చేయగలం. అసలు నీ ఆత్మ పరిశోధన చేసుకో. నీకేమన్నా కొద్దిగా లోపల ఏమన్నా కొద్దిగా తడుతుందా? నేను చేసిన తప్పు, నా గెలుపు తప్పు, నేను వీళ్ళ సెంటిమెంట్ను వాడుకున్నా అని చెప్పేసి ఏమైనా అనిపిస్తుందా నీకు? మీ మీద కేసు పెట్టి 24 మంది కేసు పెట్టారు ఆ నియోజకవర్గం నుంచి. ఇలాంటి తప్పుడు వారొకని గవర్నర్ కూడా, ఈవెన్ గవర్నర్ కూడా, అప్పటి గవర్నర్ తప్పు పట్టింది ఒక మహిళ గవర్నర్ ఉండి. ఎందుకంటే మహిళలకు చాలా వరకు కూడా మరి అక్కడ బిడ్డను చూపెడతా ఉన్నాడు, మరి కుటుంబాన్ని చూపెడతా ఉన్నాడు, నేను దస్తా అంటాడు. మరి ఏమొచ్చింది? నువ్వు గెలవకుంటే అందరూ ఓడిపోయిన వాళ్ళంతా చస్తున్నారా? మరి ఇలాంటి పరిస్థితుల్లో సిగ్గు శరం లేకుండా ఒక నిజాయితీపరున్నటువంటి మరి మంత్రిని
ఈరోజు నువ్వు అవినీతి ఆరోపణల మీద కాలం వెల్లదీస్తూ ఉన్నావు. నీ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి దగ్గరికి మంత్రి గారి దగ్గరికి వచ్చి విన్నవించుకో. నీకేమైనా సాయం చేయడానికి ఆయన ముందుంటాడు. కానీ ఇదేంటి, నేను అనుకుంటే ఈయన ఏదైనా ఒక కొత్త వింత పోకళ్లతో షైన్ అయిదాం అనుకుంటున్నాడు ఈ తెలంగాణలో. ఇక నేను అనుకుంటా ఇవాళ ఇదొక డ్రామా అయిపోయింది. నెక్స్ట్ డ్రామా ఏముంటుందంటే నేనే చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గంలో ఇక కడ్రాయర్తో నేను ఒక రౌండ్ చేస్తా, ఆయన మీద చర్యలు తీసుకోకుంటే అంటాడు.